వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఈ వీడియో ఏపీ అభ్యర్థుల కోసము చేయడం జరుగుతుంది. ఏపీలో మెగా డిఎస్సి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది ఏపీలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు, మరీ ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున నోటిఫికేషన్ అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండడము చాలా తక్కువ. సో ఒక ఫిజికల్ సైన్స్ కనుక తీసుకున్నట్లయితే 700కు పైచులకు అంటే పోస్టులు ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి. సో ఒక ఫిజికల్ సైన్స్ లాంటి సబ్జెక్ట్లో అంత ఎక్కువ పోస్టులు ఉండడం అనేది చాలా వెరీ రేర్గా ఉంటాయి. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో, ఈసారి కనుక మీరు జాబ్ మిస్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీరు ఇలాంటి అవకాశం మళ్ళీ మీరు రాదు. సో మీరు జాబ్ సంపాదించలేరు. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీకు తెలుసో తెలియకనో దాన్ని లైట్గా తీసుకుంటారు. కొంచెం ఒక ప్రాపర్ వేలో మీరు ప్రిపేర్ కానట్లయితే, లైట్గా తీసుకున్నట్లయితే మీరు చాలా నష్టపోతారు. సో నేను మీకు మరీ చెప్పేది ఏంటంటే, బాసరా ఇన్స్టిట్యూట్ గురించి మీకు తెలిసిందే. నాణ్యతకు మారు పేరు బాసరా. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి సంస్థ బాసరా ఇన్స్టిట్యూట్. మనం ఆల్రెడీ 2018లోనే విజయవాడలో, కాకినాడలో అండ్ కర్నూలులో 3 బ్రాంచెస్ రన్ చేయడం జరిగింది. సో మనకు ఇప్పుడు ప్రజెంట్ మనము గుంటూరు అండ్ కర్నూలులో డిఎస్సి ఇక్కడ మనము డిఎస్సి కేవలం అన్ని కోర్సులు కూడా రన్ చేయట్లేదు. కేవలం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ, బయోసైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ మనం గుంటూరులో అండ్ కర్నూలులో ఈ 2 బ్రాంచుల్లో కేవలము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, బయోసైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ మాత్రమే రన్ చేస్తున్నాము. సో బాసరా ఇన్స్టిట్యూట్ గురించి మీకు తెలిసిందే. ఈ బయోసైన్స్ అయినా ఫిజికల్ సైన్స్ అయినా 2 తెలుగు రాష్ట్రాలలో నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉన్నటువంటి సంస్థ. మీరు గత గురుకులాలు కనుక తీసుకున్నట్లయితే 2017 గురుకులాలు అండ్ 2018 గురుకులాలు, 2023 గురుకులాలు, ఈ 3 గురుకులాలు కనుక మీరు తీసుకున్నట్లయితే ఈ ఫిజికల్ సైన్స్లో మీకు ప్రతిదీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు సుమారుగా 70% పోస్టులు, 70% పోస్టులు బాసరా ఇన్స్టిట్యూట్కే వస్తాయి. ఉద్యోగం రావడమే కాదు, స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ కూడా టాప్ 10 ర్యాంక్స్ తీసుకుంటే ఇవాళ 2024 కనుక తీసుకున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి. 2024 కనుక తీసుకున్నట్లయితే స్టేట్ ఫిజికల్ సైన్స్ ఫస్ట్ ర్యాంక్ 2023 గురుకులా కనుక తీసుకున్నట్లయితే స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు 4th ర్యాంక్ ఉన్నట్టుంది, 5th ర్యాంక్ ఉన్నట్టుంది, 6th ఉంది, 7th ఉంది, 8th ఉంది, 9th ఉంది, 10th ర్యాంక్ ఉన్నాయి. ఇట్లా 1 or 2 ర్యాంక్స్, ఒక 3 ర్యాంక్స్ ఏమో టాప్ 10లో లేవు. అంటే ఇంత ఎలా వస్తాయి అంటే నేను ఇచ్చేటువంటి బాసరా ఇన్స్టిట్యూట్లో ఇచ్చేటువంటి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్. ఎక్కడ పడితే అక్కడ కోచింగ్ తీసుకున్నట్టే ఉద్యోగాలు రావు. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇస్తున్నాం కాబట్టి ఆ రిజల్ట్ ఇవాళ సాధ్యమైంది. సో నేను మరి మీకు బయోసైన్స్ కూడా ఇవాళ బయోసైన్స్ కనుక తీసుకున్నా మనకు 2018లో డిఎస్సి కనుక తీసుకున్నట్లయితే ఇతను యాదగిరి గారిని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. రీసెంట్గా 2023లో కూడా మన్నా గురుకులాలలో కూడా స్టేట్ పీజీటీ స్టేట్ 2nd ర్యాంకు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా నియామక పత్రం కూడా తీసుకోవడం జరిగింది. ఈ అభ్యర్థి కనీసం మా దగ్గరనే తీసుకొని టెట్ కూడా క్వాలిఫై కానటువంటి అభ్యర్థి ఇవాళ స్టేట్ 2nd ర్యాంకు సంపాదించిండు. ఇదొక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏపీలో 4 నెలలు ఉంది, ఇంకా 5 నెలలు ఉంది, చూద్దాంలే అని అనుకుంటే మీరు చాలా
ఇబ్బంది పడుతుంది. ఇవాళ గురుకుల రిజల్ట్ కనుక చూసినట్లయితే బాసరా ఇన్స్టిట్యూట్లో గురుకుల రిజల్ట్ కనుక చూసినట్లయితే ఎవరైతే లాంగ్ టర్మ్ 3 నెలలు 4 నెలలు బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నారో వారే మ్యాక్సిమం సక్సెస్ కాగలిగిర్రు. ఇవాళ ప్రతి 10 మందిలో 4 లేదా 5 ఉద్యోగాలు 6 ఉద్యోగాలు కొట్టిరు ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్లో. ఒక క్లాస్లో 300 మంది ఉంటే సుమారుగా 150 మంది 170 మంది కూడా ఉద్యోగాలు సంపాదించరు. సో ఇలాంటి వెరీ అరుదుగా వెరీ రేర్గా ఉంటాయి. ఇవాళ నేను అన్ని సబ్జెక్టులు పెట్టవచ్చు, కానీ నాకు ఉన్నటువంటి ఫ్యాకల్టీ సోర్స్ కావచ్చు ఏదైతే కావచ్చు. సో నేను కూడా ఒక కెమిస్ట్రీ సబ్జెక్టు నేను కూడా గురుకులాలు డీల్ చేసిన, రేపు గుంటూరులో కావచ్చు అండ్ కర్నూలులో కావచ్చు నేను కూడా ఒక 50 to 60% కెమిస్ట్రీ సబ్జెక్ట్ నేను కూడా తీసుకుంటా. కాబట్టి ఎక్కడైతే ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు ఉన్నారో ఈ ఫిజికల్ సైన్స్ అభ్యర్థులు మీరు మరీ ముఖ్యంగా చెప్తున్నా మీకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి నాది గ్యారంటీ బాసరా ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయినట్లయితే బాసరా ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయిన రోజే మీరు 50% సక్సెస్ అయినట్టు. మీరు బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నారు అంటేనే మీరు మ్యాక్సిమం 1:2లో ఉన్నట్టు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ యొక్క ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది, ఏ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తుంది, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నేను ఐఐటి జేఈ ఫ్యాకల్టీ నీట్గా పనిచేస్తున్నా, నీట్ కూడా ఇక్కడ పెడుతున్నాము కాబట్టి దాదాపు ఎంఎస్సీ ఎంట్రన్స్ చెప్పినాము. సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసేటువంటి అలాంటి ఫ్యాకల్టీతోటే నేను ఇక్కడ క్లాసెస్ రన్ చేసిన, రేపు అక్కడ కూడా నేను అలానే క్లాసెస్ రన్ చేస్తా. కాబట్టి మీరు బాసరా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు అంటేనే 50% సక్సెస్ అయినట్టే. సో నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో ఒక 2 టాపిక్స్ తీసుకొని 2 యూనిట్లు తీసుకొని ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ పీరియాడిక్ టేబుల్లో ఎక్కడెక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తుంది, ఇంపార్టెంట్ ఏరియా ఏంది, అండ్ కెమికల్ బాండింగ్ తీసుకున్నా కూడా ఎక్కడెక్కడ నుంచి రోజు ఒక వీడియో మీకు పెడతానే ఉంటా. సో మీరు చూడండి. సో నేను క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను బాసరా ఇన్స్టిట్యూట్లో 2018 విజయవాడలో బ్రాంచ్ రన్ చేస్తే నేను ఇచ్చింది చాలా తక్కువ మందికే. బయోసైన్సే కనుక తీసుకున్నట్లయితే దాదాపు ఒక 35 నుంచి 40 మంది మధ్యలో ఇచ్చిన దాని దాదాపు ఇందులో టాప్ ర్యాంక్సే ప్రకాశం డిస్టిక్ 7th ర్యాంకు వెంకట లక్ష్మి మానస మేడం గారు, తను డిస్టిక్ 7th ర్యాంకు. అదేవిధంగా వెస్ట్ గోదావరి కనుక తీసుకున్నదే రాణి మేడం అని తను వెస్ట్ గోదావరి నుంచి 8th ర్యాంకు సంపాదించారు. అండ్ ఇక్కడ ఇంకొక వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి 9th ర్యాంకే ఉన్నది. సో ఈ మేడము హేమలత మేడం గారని ఇక్కడ నేను టాప్ ర్యాంక్సే చేసిన, సుమారుగా నేను ఇచ్చిన 35 మందిలో దాదాపు 15 మంది వరకు దగ్గర సక్సెస్ అయ్యారు. అంటే ఒక నాణ్యతకు మారుపేరు క్వాలిటీకి ఈ రిజల్టే నిదర్శనం. నేను ఇచ్చిందే 35 మెంబర్స్. ఆ రోజు ఫిజికల్ సైన్స్ మెథడాలజీ వేణుగోపాల్ సార్ కావచ్చు, కెమిస్ట్రీ కూడా తనే చెప్పిండు, మ్యాక్సిమం ఫిజిక్స్ రాము సారు. ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆ రోజు నేను ఇచ్చిన కాబట్టినే ఇవాళ మీరు వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. నేను ఎక్కడ కాంప్రమైజ్ అయినా కూడా వీళ్ళకు ఉద్యోగాలు వచ్చేవి కావు. ఎందుకంటే నాకు తెలుసు బాసరా యొక్క క్వాలిటీ తెలుసు నాకు. నేను అలాంటి క్వాలిటీ ఇచ్చిన కాబట్టినే ఈ ముగ్గురు బయోసైన్స్లో వీళ్ళు ఈ బయోసైన్స్ కనుక తీసుకున్నట్టు ఆ రోజు కూడా నేను విక్రమ్ సార్ తోటి 2 బ్యాచ్లు చెప్పించిన, 35 మందికి 2 సార్లు మెథడాలజీ చెప్పించిన. విక్రమ్ సార్ చెప్పిండు, బాట్నీ ఆంజనేయులు గారు చెప్పారు, తర్వాత జువాలజీ హరినాథ్ సార్ కావచ్చు, ఇంకొక సార్ కావచ్చు. ఒక మంచి హైదరాబాద్ బాసరాలో ఏ ఫ్యాకల్టీ అయితే ఉంటారో రేపు గుంటూరులో కానీ కర్నూలులో కానీ 2 సబ్జెక్టులో వాళ్ళే ఉంటారు. ఇది బయోసైన్స్ ఇది బయోసైన్స్ రిజల్ట్. సో మీకు ఇక్కడ చూడండి, మీరు హైదరాబాద్ బాసరా ఇన్స్టిట్యూట్లో ఏ ఫ్యాకల్టీ అయితే చెప్తారో ఆ ఫ్యాకల్టీ మీకు రేపు అక్కడ చెప్తారు. ఇక్కడ ఫిజికల్ సైన్స్ కనుక తీసుకున్నట్టయితే మనం ఆ రోజు కూడా ఇక్కడ నాగరత్నం మేడం అని తను ఫిజికల్ సైన్స్ స్టేట్ డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్ ఉంది, స్టేట్ 4th ర్యాంకో 3rd ర్యాంకో ఉంది ఆ మేడంది. సో ఇక్కడ రెండవది ఇక్కడ ధనలక్ష్మి మేడం అని వెస్ట్ గోదావరి 9th ర్యాంక్ ఉంది, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ 13th ర్యాంక్ ఉంది నాయుడు గారని, జానకి నాయుడు గారని. సో ఇంకొక రాజాబాబు కంట 14th ర్యాంక్ ఉన్నది. తర్వాత ధనలక్ష్మి మేడం గారని తను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ 4th ర్యాంక్ ఉమెన్ ప్లేస్లో ఉంది. వీళ్ళు దాదాపు 5 మందే కాదు, వీళ్ళు కూడా దాదాపు సుమారుగా నియర్లీ అంతే 30 to 40 మెంబర్స్ మధ్యలోనే వచ్చారు. అయినా 30 to 40 మెంబర్స్ వచ్చినా నేను ఒక వేణు సార్ తోటి ఆ రోజు ఫిజిక్స్ రామ్ సార్ కావచ్చు,
ఇంకా వేరే అదర్ ఫ్యాకల్టీ కూడా చెప్పారు. సో ఇవాళ నేను ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినా కాబట్టినే వీళ్ళు ఇవాళ ఉద్యోగాలు సంపాదించారు. సో నేను ఎప్పుడు ఎక్కువ సబ్జెక్టులు నేను పెట్టట్లేదు. కేవలము డిఎస్సి అంటే బయోసైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఈ సబ్జెక్టులు మాత్రమే నేను అక్కడ రన్ చేస్తున్నా. 2 బ్రాంచెస్లో రన్ చేస్తున్నా. సో ఒకటి గుంటూరు బ్రాంచ్ అండ్ ఒకటి కర్నూలు బ్రాంచ్. 2 బ్రాంచెస్లో గుంటూరులో మనకు 3వ తారీఖు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరైనా ఉంటే డైరెక్ట్ లగేజ్ తీసేసుకొని, మీరు దూర ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులు మీరు లగేజ్ తీసేసుకొని వచ్చేయండి. క్లాసెస్ మీకు రన్ అవుతాయి. మార్నింగ్ 8:30 ఆర్ 9 స్టార్ట్ అయితే ఈవినింగ్ 6-6:30 వరకు క్లాసెస్ రన్ అవుతాయి. టైంని బట్టి మంచి టైం ఉంది. ఎందుకంటే మీరు ఎగ్జామ్ 1 మంత్ 2 మంత్స్ ముందు వచ్చి ఉపయోగం ఉండదు. ఎందుకంటే టైం వేస్ట్, మనీ వేస్ట్ ఉంటుంది. మీకు కరెక్ట్ టైం ఉంది. ఒక అభ్యర్థి ఉద్యోగం సాధించాలంటే 120 డేస్ నుంచి 150 డేస్ ఉండాలి. 120 to 150 డేస్ ఉన్నట్లయితే ఈ సిలబస్ని ఇంటర్మీడియట్ సిలబస్ ఎక్కువగా ఉంది. ప్రధానంగా అప్లికేటెడ్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ వస్తాయి. మాకు గురుకులాలలో మేము ఐఐటి మెయిన్స్, ఫిజికల్ సైన్స్ అయితే ఐఐటి మెయిన్స్ స్థాయిలో, మ్యాథ్స్ కూడా ఐఐటి మెయిన్స్ స్థాయిలో అంత డెప్త్ సబ్జెక్ట్ ఇచ్చినటువంటి ఫ్యాకల్టీ ఉంటుంది ఇక్కడ. సో ఎంత సబ్జెక్ట్ చెప్పాలి, ఏ ఏరియా నుంచి కొన్ని నెంబర్ ఆఫ్ వందల బ్యాచ్లు నేను రన్ చేసిన. మొన్న గురుకులాలో దాదాపు 5,000 మందికి పైచిలకు నేను కోచింగ్ ఇచ్చిన. కాబట్టి 2015 నుంచి వేలాది మందికి కోచింగ్ ఇస్తున్నాము. సబ్జెక్టు ఎవరు బాగా చెప్తారు, ఎవరిని నా దగ్గర చెప్పని ఫ్యాకల్టీ అంటూ తెలుగు రాష్ట్రాలలో ఎవరు లేరు. ప్రతి పెద్ద ఫ్యాకల్టీ నా దగ్గర చెప్పిన వాళ్ళే. సో ఈ 2 తెలుగు రాష్ట్రాలలో నా దగ్గర చెప్పని ఫ్యాకల్టీ, మెయిన్ ఫ్యాకల్టీ ఎవరు లేరు. అందరూ కూడా హైదరాబాద్ బాసరా ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసిన వాళ్ళే. కాబట్టి ఏ ఫ్యాకల్టీ యొక్క సబ్జెక్ట్ ఎంత ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి నేను ఇక్కడ ఈ 2 బ్రాంచెస్లో కూడా అలాంటి ఫ్యాకల్టీనే నేను తీసుకోవడము. సో అంతే సబ్జెక్టు మీకు గురుకులాలలో ఇక్కడ ఎంత సబ్జెక్ట్ ఇస్తానో మీకు అంతే సబ్జెక్టు కూడా అక్కడ ఇస్తా. సో కాబట్టి 100కు 100% మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం బాసరా ఇన్స్టిట్యూట్లో ఉంది. ఎందుకంటే అవకాశాలు ఎప్పుడూ రావు, అవకాశాలు అప్పుడప్పుడే వస్తాయి. ఆ వచ్చిన అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోవాలి. ఆ రోజు నేను విజయవాడ బ్రాంచ్లో స్కూల్ అసిస్టెంట్ నడిపిన. అంతగానం అన్ని బ్రాంచెస్ నేను ఈవెన్ ఆకెల్లా తెలుగు సబ్జెక్టు కూడా, ఈవెన్ ఆకెల్లా రామకేంద్ర కావచ్చు, వెంకట్రావు గారు కావచ్చు, అంత మంచి క్వాలిటీ ఇచ్చినప్పుడు తెలుగు కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. ఈసారి తెలుగు పెట్టట్లేదు, కేవలం బయోసైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, మీకు ఈ సబ్జెక్టులలో, ఈ 2 సబ్జెక్టులలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేసి నేను ప్రతి 50 మంది జాయిన్ అయినారు అంటే అందులో 25 మందికి మినిమం ఉద్యోగాలు ఉండవలసిందే. 100కు 100% ఎక్కడ పాసిబుల్ కాదు అది. సో అలాంటి ఎస్పెషల్లీ కెమిస్ట్రీ సబ్జెక్టు నాది గ్యారంటీ. మీకున్న కెమిస్ట్రీ 20 మార్కులలో సుమారుగా ఒక 10 to 12 మార్క్స్ సిలబస్ నేనే చెప్తా. ఒక్క బిట్టు కూడా పోయేటువంటి ఛాన్స్ ఉండదు, అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తా. నేను కాక ప్రతి సబ్జెక్టుకు 2 లేదా 3 కంటెంట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో టాప్ మోస్ట్ మెథడాలజీస్ డాక్టర్ వేణుగోపాల్ సారు కెమిస్ట్రీ 2012 నుంచి డాక్టర్ వేణుగోపాల్ సార్ మన దగ్గర వర్క్ చేస్తున్నారు. అండ్ మెథడ్ విక్రమ్ సారు కూడా ఇక్కడ 2012 నుంచి మన దగ్గర వర్క్ చేస్తారు. బాసరా ఇన్స్టిట్యూట్ పెట్టిన దగ్గర నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి సో ఒక మెథడాలజీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి సో ఈ మెథడాలజీ అనేది ఇక్కడ మీకు కీ రోల్ పోషిస్తుంది. 20 మార్కుల సిలబస్ ఉంది కాబట్టి సో ఇక వర్క్ చేస్తుంది. జీకే, పిఐ ఎవరైనా చదువుతారు అవి. కానీ ఇక్కడ మీకు మెథడాలజీ కంటెంట్ స్కూల్ అసిస్టెంట్లో ఇవి కీలకం. కాబట్టి మీకు రెండోది మళ్ళీ చెప్తున్నా, నేను ఇచ్చేటువంటి క్వాలిటీ సబ్జెక్ట్స్ తోటి మీకు ఉద్యోగంతో పాటు ప్రైవేట్లో 20,000 పనిచేసుకున్న అభ్యర్థులు కూడా బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న తర్వాత మీ శాలరీ 40,000కు పెంచుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి సబ్జెక్టు నేను ఇక్కడ ఇస్తా. కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు నీ సబ్జెక్టు కూడా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కడెక్కడ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి, కెమిస్ట్రీ కూడా నేను రోజు ఒక వీడియో కూడా నేను మీకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మీరు టెట్ వస్తుందని అక్కడ టెట్ కోసం వెయిట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మీరు డిఎస్సికి ఒక 4 నెలలు ప్రిపేర్ అయినట్టయితే 100కు 100% సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకుంటే 100కు 100% సక్సెస్ అవుతారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.